పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 3వ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్నము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 12వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానించుదాం. తిమోతికి ప్రేమతో విశ్వాసంతో పౌలు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారం క్రీస్తు యేసునందలి జీవ వాగ్దానాన్ని ప్రకటించుటకై తాను అపోస్తులుడనై నియమింపబడినట్లు చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యాలు మనకు దేవుని పిలుపు యాదృచ్ఛికం కాదని, ప్రతి ఒక్కరి జీవితానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన యోచన ఉందని గుర్తు చేస్తూ ఉన్నాయి. మనం కూడా దేవుని సంకల్పాన్ని తెలుసుకొని ఆయనకు విధేయతతో జీవించాలి. పునీత పౌలు ప్రియకుమారుడు అని పిలుస్తూ అతని కొరకు నిరంతరం ప్రార్థిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక బంధం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. విశ్వాస జీవితం ఒంటరిగా నడిచేది కాదు. పరస్పర ప్రార్థన, ప్రోత్సాహం, ప్రేమ ఎంతో అవసరం. కుటుంబంలోను సంఘంలోను మనం ఒకరికి ఒకరు ధైర్యంగా నిలబడాలి. ప్రార్థన ద్వారా దేవుని కృప మన జీవితాల్లో బలంగా పనిచేస్తుంది. దేవుడు మనకు భయమునకు సంబంధించిన ఆత్మను కాక శక్తియు ప్రేమయు నియమమును గల ఆత్మను అనుగ్రహించాడు అనే సందేశము ఎంతో ప్రేరణిస్తుంది. అనేక సార్లు జీవితంలో భయం, నిరుత్సాహం, అనిశ్చితి మనలను వెనక్కి నెడతాయి. కానీ పవిత్ర ఆత్మ మనకు ధైర్యాన్ని, ప్రేమను, ఆత్మ నియంత్రణను ప్రసాదిస్తాడు. కాబట్టి క్రీస్తు సాక్ష్యాన్ని చెప్పుటలో మనం సిగ్గుపడకూడదు. విశ్వాసముతో ముందుకు సాగాలి. పౌలు తన బాధలను గూర్చి చెప్పిన వాటిని అవమానంగా భావించలేదు. ఎందుకంటే తాను ఎవరిని నమ్మాడో బాగా తెలుసుకునని ధైర్యంగా ప్రకటించాడు. ఇది మన విశ్వాసానికి గొప్ప ఆదర్శం. సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టడని నమ్మకం కలిగి ఉండాలి. క్రీస్తునందుల విశ్వాసం మనకు శాశ్వతమైన నిరీక్షణను ఇస్తుంది. ప్రపంచం మారినా దేవుని ప్రేమ మారదు. ఈ వాక్య భాగం మనలను దేవుని వరాన్ని మళ్ళీ జ్వలింపచేయమని పిలుస్తుంది. ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, సేవ, మనస్సు ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. భయంతో కాక ధైర్యంతో జీవిస్తూ దేవుని పిలుపుకు నమ్మకంగా స్పందించాలి. మన జీవితం అంతా క్రీస్తు ప్రేమ మహిమ కొరకు ఉపయోగపడాలని ప్రార్థించుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 18వ వచనం నుండి 27వ వచనం వరకు ధ్యానించినట్లయితే, సద్దుకయ్యులు యేసు ప్రభువును పరీక్షించుటకు వచ్చారు. వారు పునరుత్థానాన్ని నమ్మని వారు. అందుకే ఒక స్త్రీ 7 మంది సహోదరులను వివాహం చేసుకున్న కథను చెప్పి పునరుత్థానంలో ఎవరి భార్య అవుతుంది అని ప్రశ్నించారు. వారి ఉద్దేశం సత్యాన్ని తెలుసుకోవటం కాదు, యేసును చిక్కులో పడవేయటం. కానీ ప్రభువారి అజ్ఞానాన్ని ప్రేమతో సరిదిద్దాడు. ఇది మనకు దేవుని విషయాలను మన బుద్ధితో మాత్రం అర్థం చేసుకోవడం అసాధ్యమని గుర్తు చేస్తుంది. యేసు ప్రభు వారికి, మీరు పరిశుద్ధ గ్రంథంలో కానీ దేవుని శక్తిని కానీ ఎరుగరు అని చెప్పాడు. ఈ మాటలు ప్రతి విశ్వాసికి హెచ్చరిక లాంటివి. దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థనలో జీవించకుండా ఉంటే మన విశ్వాసం బలహీనమవుతుంది. దేవుని శక్తి మన ఆలోచనలకు అతీతమైనది. కాబట్టి మనం మనస్సును వినమ్రంగా ఉంచి దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి. పునరుత్థానం తరువాతి జీవితం భూమి ఆధారమైన సంబంధాలకు పరిమితం కాదు అని యేసు వివరించాడు. పరలోక జీవితం దేవునితో నిత్య ఐక్యతలో ఉండే మహిమైన స్థితి. ఈ లోకంలోని బాధలు, కన్నీళ్లు, తాత్కాలిక సంబంధాలు అన్నీ ఒకరోజు ముగుస్తాయి. కానీ దేవునితో ఉండే జీవితం శాశ్వతమైనది. అందువల్ల మన దృష్టి
కేవలం ఈ లోక విషయాలపై కాక నిత్య జీవముపై ఉండాలి. యేసు మోషేకు దేవుడు చెప్పిన మాటలను గుర్తు చేశాడు. నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను ఉన్నవాడను అని వర్తమాన కాలంలో చెప్పాడు. అంటే ఆయన జీవించిన వారి దేవుడు. దేవుని దృష్టిలో విశ్వాసులు మరణంతో అంతమవరు. ఆయనలో జీవించే వారికి నిత్య జీవం ఉంది. ఇది మరణ భయాన్ని జయించే మహత్తరమైన ఆశను మనకిస్తుంది. ఈ వాక్య భాగం మనకు పునరుత్థాన విశ్వాసాన్ని బలపరుస్తుంది. క్రీస్తు మరణాన్ని జయించి లేచినందువల్ల మనకు నిత్య జీవంపై నిరీక్షణ ఉంది. ప్రపంచంలో ఎంత నిరాశ, అన్యాయం, బాధ ఉన్నా దేవుని చివరి మాట జీవమే. విశ్వాసి జీవితం సమాధితో ముగియదు. అది దేవుని సన్నిధిలో నిత్య ఆనందంతో కొనసాగుతుంది. చాలాసార్లు మనం కూడా సర్దుకైల వలె సందేహాలతో దేవుని దగ్గరికి వస్తాం. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ అని ప్రశ్నిస్తాం. కానీ ప్రభువు మన సందేహాలను శిక్షించడానికి కాదు, విశ్వాసంలో ఎదగటానికి ఉపయోగిస్తాడు. ఆయన సమాధానాలు మన అంచనాలకు మించినవి. కాబట్టి సందేహాల మధ్యలో కూడా దేవుని ప్రేమపై నమ్మకం కోల్పోకూడదు. యేసు బోధ మనలను భూమి శక్తుల నుంచి పరలోక దృష్టికి తీసుకెళ్తుంది. సంపదలు, గౌరవం, అధికారం అన్నీ తాత్కాలికం. కానీ దేవునితో ఉన్న సంబంధం మాత్రమే శాశ్వతం. అందుకే ప్రతిరోజు మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ప్రేమ, క్షమ, దయ, పరిశుద్ధతతో జీవిస్తూ నిత్య రాజ్యానికి సిద్ధపడాలి. ఈ సువార్త మన హృదయాల్లో ఒక గొప్ప ఆశ నింపుతుంది. మన దేవుడు మృతుల దేవుడు కాదు, సజీవుల దేవుడు. ఆయన చేతిలో మన భవిష్యత్తు సురక్షితం. మరణం, భయం, నిరాశ చివరి మాట కాదు. క్రీస్తు జీవమే చివరి విజయం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రాణము గల దేవ, సందేహాల మధ్యలో మా విశ్వాసాన్ని బలపరచుము. ఈ లోక తాత్కాలిక విషయాల్లో మునిగిపోకుండా నిత్య జీవ మహిమను చూడగల కళ్ళను మాకు అనుగ్రహింపుము. మరణ భయాన్ని జయించే పునరుత్థాన ఆశను మా హృదయాల్లో నింపుము. కష్టాల్లో నిలబడే ధైర్యం, నీ వాక్యంపై నిలిచే విశ్వాసం, నీ ప్రేమలో నడిచే కృప మాకు దయచేయము. యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని నిత్య జీవ మార్గంలో నడిపింపుము. ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.